హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే, సో నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు అనేది లోయర్ వాల్యూ సిపిఆర్ ఏర్పడడం జరిగింది. సో ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. సో కాబట్టి మన వ్యూ బుల్లిష్. సో ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. తర్వాత సిపిఆర్కు పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో సిపిఆర్కి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనం ఇన్ జనరల్గా ఈ స్ట్రాటజీని వాడడం, సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీని వాడతాం. సో ఈ క్యాండిల్ యొక్క హై పైన ట్రేడ్ అయితే ఇనిషియేట్ అవుతుంది. మన యొక్క స్టాప్ లాస్ అనేది సెంట్రల్ పైవట్ అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ లేదా నెక్స్ట్ పైవట్, ఇది ఫస్ట్ టార్గెట్. ఇంకా మనం వెయిట్ చేస్తే 1:2 టైమ్స్ ఇది మన యొక్క సెకండ్ టార్గెట్ అనేది ఈజీగా అచీవ్ కావడం జరిగింది. సరే, తర్వాత కాలంలో డౌన్ సైడ్ వచ్చింది, అది మనకు సంబంధం లేని విషయం. సో మన టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. ఒకవేళ కెమెరాల ఇండికేటర్ను యూజ్ చేసి ఉంటే కెమెరాల ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది H3 అండ్ L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు ఇన్ జనరల్గా ఐదర్ ప్రైస్ అనేది H3 సైడ్ మూవ్ కావాలి, లేదంటే L3 సైడ్ మూవ్ అయినప్పుడు మాత్రమే మనం ట్రేడ్ తీసుకుంటాం. బట్ ప్రైస్ అనేది నియర్ H3 దగ్గర ఓపెన్ కావడం జరిగింది. H3 దగ్గర ఓపెన్ అయింది. H3ని అప్ సైడ్ బ్రేక్ చేసుకుంటూ పైకి అయితే వెళ్ళడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోం. అకార్డింగ్ టు కెమెరాల ప్రకారం నో ట్రేడ్. ఒకవేళ రెండు ఇండికేటర్స్ను మనం యూజ్ చేస్తే మనకు ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది ఇక్కడ. సో ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఉన్నంతసేపు అప్ సైడ్ ఉంటుందని చెప్పి మనకు క్లారిటీ ఉంటుంది కాబట్టి, సో మనం ఇక్కడ ఎలాంటి డౌన్ సైడ్ ట్రేడ్ అయితే ఏమీ తీసుకోము. సో మళ్ళీ ఎప్పుడు మనం ఇనిషియేట్ అవుతాం, ప్రైస్ అనేది సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చినప్పుడు మాత్రమే ఇనిషియేట్ అవుతాం. బట్ అది 2 o'clock తర్వాత వచ్చింది కాబట్టి సో ఈ సందర్భంలో కూడా ట్రేడ్ అయితే ఏమీ తీసుకోము. సో బెటర్ సజెషన్, రెండు యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. కెమెరాల ప్రకారం నో ట్రేడ్, సిపిఆర్ ప్రకారం సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం జరిగింది. ఇక సప్లై డిమాండ్ గురించి డిస్కషన్ చేసినట్టయితే, మనం ఆల్రెడీ డ్రా చేసిన జోన్స్ వరకు ప్రైజెస్ అనేవి రీచ్ కాలేవు. సో కాబట్టి రియాక్షన్ అంటే ఈరోజు సప్లై డిమాండ్ ప్రకారం నో ట్రేడ్. బట్ మనం ఏమైనా ఇంట్రాడేలో ఇంకా అంటే విత్ ఇన్ ద 5 minutes టైం ఫ్రేమ్లో ఎక్కడైనా మనకు జోన్స్ ఉన్నాయేమో ఒకసారి చూద్దాం. సో ఇంటర్డే టైం ఫ్రేమ్లో ఫ్రెష్ జోన్ అయితే ఏది లేదు. ఇక్కడ ఒక జోన్ ఉన్నది, బట్ ఇది ఆల్రెడీ టెస్టెడ్ జోన్. ఇది ఇక్కడ ఒక జోన్ అయితే ఉండడం జరిగింది. బట్ ఈ జోన్ అనేది నిన్ననే టెస్ట్ చేయడం జరిగింది. బట్ ఇవాళ కూడా అదే జోన్ దగ్గర రియాక్షన్ రావడం జరిగింది. బట్ అన్ని సందర్భాల్లో ఇలా ఉన్నది. ఫ్రెష్ జోన్స్నే కన్సిడర్ చేద్దాం కూడా. సో సెకండ్ టైం తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు కాబట్టి ఈ జోన్ అవసరం లేదు. సో మనం డిస్కషన్ చేసిన స్ట్రాటజీ ప్రకారం ఇదే నెక్స్ట్ జోను, సప్లై జోన్, ఇది డిమాండ్ జోన్ ఇక్కడ ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక్కడ రేపు ఒకవేళ ఇంట్రాడే ఈరోజు మనం ఏమైనా ప్లాన్ చేస్తున్నట్టయితే, ఈరోజు రేపటి కోసం ఏమైనా డ్రా చేస్తే ఇక్కడ ఒక జోన్ ఉన్నది చూడండి. ఇక్కడ ఒక జోన్ ఉన్నాయి, కానీ ఇది కూడా ఆల్రెడీ టెస్ట్ అయింది. ఇంట్రాడే టైం ఫ్రేమ్లో టెస్ట్ కావడం జరిగింది. సో ఈ 5 minutes టైం ఫ్రేమ్లో ఏమైతే జోన్స్ లేవు. సో అవర్లీ టైం ఫ్రేమ్లా ఇక్కడ ఒక జోన్ అయితే ఉండడం జరిగింది. ఈ జోన్ 20 పాయింట్ స్టాప్ లాస్ తోటి ఇక్కడ ఒక జోన్ ఉన్నది. ఈ జోన్ కన్సిడర్ చేయండి. లోయర్ టైం ఫ్రేమ్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నా రివర్సల్ క్యాండిల్స్ వస్తే, అంటే కన్ఫర్మేషన్ ఎంట్రీగా 5 minutes క్యాండిల్ అనేది రివర్స్ క్యాండిల్ వస్తే దాని తర్వాత ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. మనకు మంచి రివార్డ్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందో రేపు చూద్దాం. ఇంకా ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,900 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 800 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,000 దగ్గర ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది ఇది. సో కాబట్టి 15,900 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి
షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే రేపటి రోజున నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఒకసారి పుట్ సైడ్ డాటాను కూడా పరిశీలిద్దాం. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,500 దగ్గర. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 600 దగ్గర. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 700 దగ్గర ఉన్నది. సో నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి 15,650 అంటే ఇక్కడ ఈ రెండు దగ్గర ఉన్నాయి కాబట్టి దీన్ని కన్సిడర్ చేస్తున్నాను. 650 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతా ఉంది. ప్రైస్ అనేది పర్టికులర్గా ఇన్ ద మనీ మొత్తం షార్ట్ బిల్డప్, అవుట్ ఆఫ్ ద మనీ మొత్తం షార్ట్ బిల్డప్ ఉన్నది కాబట్టి పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో ఇక్కడేమో నెగిటివ్ అంటున్నారు, వీళ్ళేమో పాజిటివ్ అంటున్నారు కాబట్టి సైడ్ వేస్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. సో రేపు ఎలాగో ఎక్స్పైరీ డే కాబట్టి సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. ఒకసారి ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేద్దాం, ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం క్యాండిల్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతున్నది. బట్ బేరిష్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. సో రేపటి రోజున ఒకవేళ ఇవాళటి లో అనేది బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ వస్తే ఫర్దర్గా కన్వర్జేషన్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉన్నది. కన్వర్జేషన్ లైన్ అనేది 683 దగ్గర ఉన్నది. 683 దగ్గర ఉన్నది అంటే మేబీ ఈ 15,683 అనేది సపోర్ట్ లాగా పనిచేస్తుంది. వన్స్ ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఈ బేస్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. బేస్ లైన్ వచ్చేసి 15,355 దగ్గర ఉన్నది, 555 దగ్గర ఉన్నది. మేబీ ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకోవడానికి వన్స్ అంటే ఈ సపోర్ట్ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. సో ఒకవేళ మనకు ఫ్యూచర్ కూమో అనేది బుల్లిష్లో ఉన్నది కాబట్టి మేబీ ఒకవేళ అప్ సైడ్ కూడా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. అప్ సైడ్ వెళ్తే ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 15,950 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. 15,950 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. ఐ సైడ్లో మాట్లాడుకున్నప్పుడు డౌన్ సైడ్లో 680 అండ్ 555 ఈ రెండు లెవెల్స్ను, ఈ మూడు లెవెల్స్ను ఒక్కసారి మార్క్ చేసుకోండి. ఒకసారి అవర్లీలో కూడా చూద్దాం, మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. అవర్లీలో చూసినప్పుడు క్యాండిల్ అనేది విత్ ఇన్ ద క్లౌడ్లో ట్రేడ్ అవుతుంది. నిన్నటి రోజున మనం డిస్కషన్ చేయడం జరిగింది, వన్స్ ఈ బేస్ లైన్ వరకు రావడానికి కూడా పాసిబిలిటీస్ ఉంటుందని. వన్స్ బేస్ లైన్ బ్రేక్అవుట్ అయితే క్లౌడ్ను టచ్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి డిస్కషన్ చేయడం జరిగింది. సో ఈ బేస్ లైన్ కిందనే ట్రేడ్ అయింది కాబట్టి క్లౌడ్ను టచ్ చేసుకుంటూ ఇంకా విత్ ఇన్ ద క్లౌడ్ లోపలికి వెళ్ళడం జరిగింది. సో మనం ఇంకా ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది అనుకున్నాము, కానీ రాలేదు. రేపటి రోజున ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయితే ఫర్దర్గా ఈ 15,680 అనే లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. వన్స్ ఒకవేళ సపోర్ట్ తీసుకుంటేనేమో మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది. అప్ సైడ్ వెళ్తే ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది 15,840 వరకు. ఇన్ కేస్ ఇక్కడ ఒకవేళ సపోర్ట్ తీసుకోలేదనుకోండి, సపోర్ట్ తీసుకోకుండా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 15,500 దగ్గర ఉంటుంది. కాబట్టి 15,500, 680 అండ్ 840, 900 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈ మూడు లెవెల్స్ మనకు అవర్లీతో డే క్యాండిల్ కూడా సో ఈ లెవెల్స్ కోయిన్సైడ్ అవుతున్నాయి కాబట్టి ఈ మూడు లెవెల్స్ని ఒక్కసారి వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఇక్కడ మనకు ఇంకొక నెగిటివ్ అంశం ఏంటిదంటే ఇక్కడ ఫ్యూచర్ కూమో అనేది ఇది ఇలా రైజింగ్ అవుతుంది కాబట్టి ఇది బేరిష్గా మారుతుంది. వన్స్ ఇది బేరిష్గా మారితే ఈ లోస్ అంటే లాస్ట్ 52 క్యాండిల్స్ యొక్క హైయెస్ట్ హైస్ అయిన లోయెస్ట్ లోస్ అయిన లోయెస్ట్ లోను టచ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అది ఇది అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం, అది ఇదే అవుతుందా. సో ఒకవేళ ఇక్కడికి అంటే ఈ క్యాండిల్ యొక్క లో వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది, ఇది అవుతుంది. సో 15,600 వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. వన్స్
ఈ ఫ్యూచర్ కుమో అనేది బేరిష్గా మారితే ఈ లోస్ ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీస్ అయితే ఉన్నది. సో మనం ఇంకా కొంచెం కింది వరకు అనుకున్నా కూడా మనం అనుకున్న ఎగ్జాక్ట్గా 500 లెవెల్ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. సో ఈ 3 లెవెల్స్ని ఒక్కసారి జాగ్రత్తగా వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను పరిశీలిద్దాం. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను మనం పరిశీలించినప్పుడు నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ కింద ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ కింద కాదు, విత్ ఇన్ ద సిపిఆర్ ఓపెన్ కావడం జరిగింది. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే విత్ ఇన్ ద సిపిఆర్ ఓపెన్ కావడం జరిగింది. సో విత్ ఇన్ ద సిపిఆర్ ఓపెన్ అయినప్పుడు మనం మొన్నటి లాస్ట్ స్ట్రాటజీలో డిస్కషన్ చేసినట్టు ఎప్పుడైతే సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ వెళ్ళినప్పుడు దాన్ని బ్రేక్అవుట్ క్యాండిల్లా కన్సిడర్ చేస్తే ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. అంటే మూడవ క్యాండిల్ యొక్క లో అనేది ఎంట్రీ క్యాండిల్ అవుతుంది. సో ఇక్కడ ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఇది ఎంట్రీ అయినప్పుడు టార్గెట్ ఏది, టార్గెట్ నెక్స్ట్ పైవట్ అని చెప్పాము. నెక్స్ట్ పైవట్ ఇదే అవుతుంది కదా. నెక్స్ట్ పైవట్ ప్రీవియస్ డే లో అవుతుంది. కానీ ఇది మన రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవర్గా ఉన్నదా? ఇది మన రిస్క్కు రివార్డుకు ఫేవర్గా లేదు. రిస్క్ ఏమో ఇంత ఉన్నది, రివార్డ్ ఏమో ఓన్లీ ఇంత మాత్రమే ఉన్నది. సో దిస్ ఈజ్ అంటే మనం డిస్కషన్ చేసిన స్ట్రాటజీ ప్రకారం మనకు రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవర్గా లేదు. మినిమం 1:1 ఉండాలని చెప్పి మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇది అలాంటి సందర్భం అయితే లేదు. కాబట్టి ఈ సిపిఆర్ ప్రకారం నో ట్రేడ్. ఒకవేళ రెండోసారి సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. ఈ పర్టికులర్గా ఈ క్యాండిల్లో సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. సో ఈ సందర్భంలో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:1 టైం నెక్స్ట్ సిపిఆర్ ఉన్నది కాబట్టి ఇది మన యొక్క టార్గెట్ అవుతుంది. అంటే ఇక్కడెక్కడో దగ్గర ఇది మన యొక్క టార్గెట్ అవుతుంది. బట్ మనం ఎంట్రీ అయితే లభించింది, టార్గెట్ అయితే అచీవ్ కాలేదు. అన్ఫార్చునేట్లీ స్టాప్ లాస్ అనేది హిట్ కావడం జరిగింది. అకార్డింగ్ టు సిపిఆర్ ప్రకారం రీసెంట్గా డిస్కషన్ చేసిన స్ట్రాటజీ ప్రకారం స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. ఒకసారి కెమెరా ఇండికేటర్ యూజ్ చేద్దాం, మనకి మన ట్రేడ్ సెటప్ లభించిందో లేదో తెలుస్తుంది. కెమెరా ట్రేడ్ సెటప్ను యూజ్ చేసినప్పుడు ప్రైస్ అనేది H3 అండ్ L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు ప్రైస్ అనేది ఐదర్ L3 సైడ్ అయితే మూవ్ కావడం జరిగింది. L3 సైడ్ మూవ్ అయినప్పుడు సో మన యొక్క సిగ్నల్ క్యాండిల్ ఏదవుతుంది, మన యొక్క ఎంట్రీ ఇదవుతుంది. స్టాప్ లాస్ అనేది దీనికి బిలోగా ఉంచుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ టార్గెట్ ఏదవుతుంది, దీనికి 1:2 టైమ్స్ లేదా నెక్స్ట్ H3 అనేది మన యొక్క టార్గెట్ అవుతుంది. సో టార్గెట్ అనేది అయితే అచీవ్ కావడం జరిగింది. ఇలా ఓన్లీ ఒక్క ఇండికేటర్ని యూజ్ చేసే కంటే 2 ఇండికేటర్లను మనం యాడ్ చేసుకుంటే మనకు అకార్డింగ్ టు సిపిఆర్ ప్రకారం అయితే మనకు ట్రేడ్ లభించలేదు. ట్రేడ్ లభించినప్పటికీ ఒక కేసులో స్టాప్ లాస్ హిట్ కావడానికి పాసిబిలిటీ ఉండేది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇలా ట్రేడ్ తీసుకుంటే మనకు ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. చూడండి, సో 2 మిక్స్ చేసినప్పుడు మనకు ఇలా వస్తుంది. సో ఇక్కడ ఎంట్రీ పాయింట్ లభిస్తుంది. ఎంట్రీ పాయింట్ లభించినప్పుడు మన యొక్క టార్గెట్ అనేది ఇక్కడే బుక్ చేసుకోవడం జరుగుతుంది. సో రెండోసారి టార్గెట్ కోసం అయితే ఏమీ చూడలేదు. సో ఇలా 2 ఇండికేటర్స్ యూజ్ చేయడానికి ప్లాన్ చేయండి. ఒకసారి సప్లై డిమాండ్ గురించి కూడా ఒకసారి చూద్దాం. సో నిన్న డ్రా చేసిన ఒక సప్లై జోన్ అయితే రెస్పెక్ట్ చేయడం జరిగింది. సో నిన్న మనం డిస్కషన్ చేశాము, ఇది క్వాలిటీ జోను ప్లస్ మనకు ఫ్రెష్ జోన్ కాబట్టి ఈ జోన్ కాస్త రియాక్షన్స్ ఉంటాయని చెప్పాము. సో ఎగ్జాక్ట్గా చూడండి, ఈ జోన్కి వచ్చినప్పుడు మనకు ఇక్కడ 53 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి ఈ జోన్ అయితే ఇవ్వడం జరిగింది. సో తర్వాత రివార్డ్ అనేది మోర్ దెన్ 150 పాయింట్స్ పైన రావడం జరిగింది. సో కాబట్టి ఇట్లా కొన్ని ఫ్రెష్ జోన్స్ అన్ని సందర్భాల్లో ట్రేడ్స్ రాకపోవచ్చు, కానీ వచ్చినప్పుడు మాత్రం మంచి రిజల్ట్ రావడానికి మంచి ప్రాఫిట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. బట్ అది హయ్యర్ టైం ఫ్రేమ్ తోటి సింక్ కావాలి. హయ్యర్ టైం ఫ్రేమ్ తోటి కన్ఫ్లుయెన్స్ అయినప్పుడు ఇంకా ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఈ జోన్ అనేది హయ్యర్ టైం ఫ్రేమ్ తోటి కన్ఫ్లుయెన్స్ అయింది, అందుకే నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇలా ఇక్కడ ఇంకొక జోను డిమాండ్ జోన్ అయితే ఇవ్వడం జరిగింది. డిమాండ్ జోన్ అనేది ఫెయిల్ కావడం జరిగింది, స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది. సో ఈ జోన్ను డిలీట్ చేసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి
సో నెక్స్ట్ డిమాండ్ జోన్ ఇక్కడ ఉంది, ఆ డిమాండ్ జోను ఫెయిల్ అయింది కాబట్టి నెక్స్ట్ డిమాండ్ జోను ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ ఇంకొకటి సప్లై జోన్ గురించి డిస్కషన్ చేసినట్టయితే సప్లై జోన్ ఇక్కడ ఉన్నది. 1 సెకండ్. సో నెక్స్ట్ సప్లై జోన్ ఇక్కడే ఉన్నది, 35,647 దగ్గర ఉన్నది. మేబీ ఇక్కడ కూడా ఒక రియాక్షన్స్ రావడానికి, ఇక్కడ కూడా చూడండి 35,579 దగ్గర కూడా ఒక రియాక్షన్స్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఇది మెయిన్, అంటే ఇక్కడ ఓవర్ లెవెల్గా మనం కన్సిడర్ చేసినప్పుడు ఈ జోన్కి ఎక్కువ ప్రియారిటీ అయితే ఉండడం జరిగింది. మేబీ ఇక్కడికి వస్తే ప్రైజెస్ అనేవి రియాక్ట్ కావడానికి, అంటే డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉన్నది. సో ఇక్కడ ఇది డిమాండ్ జోన్, ఇది సప్లై జోన్, ఈ రెండు మాత్రమే ఉన్నాయి. సో వీటిని మాత్రమే కన్సిడర్ చేయండి. ఇక ఆప్షన్ చైన్ డాటాలోకి వెళ్ళిపోదాం. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్లో 35 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది, 36.5 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది, 35.5 దగ్గర ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది కాబట్టి 35,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే రేపటి రోజున బ్యాంక్ నిఫ్టీ అనేది నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఒకసారి పుట్ సైడ్ డాటాను కూడా పరిశీలిద్దాం. పుట్ సైడ్ డాటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది, 34 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34.5 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34.7 దగ్గర ఉన్నది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ బిల్డప్ అయిన లెవెల్ వచ్చేసి ఈ లెవెల్. కాబట్టి 34,700 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న లెవెలు. అలాగే ఓవరాల్ ట్రెండ్ను మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తూ ఉన్నాయి. పర్టికులర్గా ఇక్కడ వరకు సరే ఇక్కడ సమ్ వాట్ మిక్స్డ్ ట్రెండ్ అయితే ఉన్నది. ఇక్కడ వరకు షార్ట్ బిల్డప్ జరిగింది, ఇటేమో లాంగ్ బిల్డప్ ఉన్నది. సో మనం దీన్నే కన్సిడర్ చేసుకుంటే దీని ప్రకారం కాల్స్ దాని ప్రకారం నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఒకసారి ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా ఒకసారి చూద్దాం. సో అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం క్యాండిల్ అయితే కన్వర్జేషన్ లైన్ పైన క్లోజ్ అయింది. సో నిన్న మనం డిస్కషన్ చేసినాం, ఈ ప్రైస్ అనేది ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే, నిన్నటి లో అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా బేస్ లైన్ వెళ్ళడానికి ఒక ఛాన్స్ ఉంది. అలాగే వీలైతే కన్వర్జేషన్ లైన్ దగ్గర వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉందని చెప్పి నిన్నటి వీడియోలో డిస్కషన్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా కన్వర్జేషన్ లైన్ దగ్గరికి వచ్చి ఆగడం జరిగింది. రేపటి రోజున ఎలా ఉండబోతుందంటే, ఉండడానికి పాసిబిలిటీ ఉన్నదంటే, ఒకవేళ ఈ లో అనేది కన్వర్జేషన్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకో, డౌన్ సైడ్ వచ్చిందనుకో, ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 33,500 దగ్గర ఉన్నది కాబట్టి ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. సరే ఇక్కడ వరకు రాకపోయినా ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో 34,000 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఒకవేళ ఈ లో కన్వర్జేషన్ లైన్ కింద ట్రేడ్ అయితే ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉన్నది. ఒకవేళ అప్ సైడ్ సినారియోని మాట్లాడుకున్నట్టయితే, అప్ సైడ్ సినారియోని మాట్లాడుకుంటే ఈ బేస్ లైన్ పైన గ్యాప్ అప్ పైన ఓపెన్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. బేస్ లైన్ వచ్చేసి ఈ 34,859 ఇక్కడ ఉన్నది కాబట్టి దీనిపైన ట్రేడ్ అయితే, దీనిపైన సస్టైన్ అయితే ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. అప్ సైడ్ ఎక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది? సో ఇక్కడ వరకు 35,600 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉన్నది. అది కూడా ఒకవేళ బేస్ లైన్ పైన ఈ 34,859 పైన ట్రేడ్ అయితేనే ఇక్కడ వరకు వెళ్తుంది. లేదు అంటే ఫర్దర్గా ఇక్కడ వరకు 33,500 వరకు లేదా 34,000 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ఈ లెవెల్స్ని ఒక్కసారి మార్క్ చేసుకోండి. అలాగే ఒకసారి అవర్లీలో కూడా చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు నిన్న మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఒకవేళ ప్రైస్ అనేది వీటి అంటే ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయితే మాత్రం డౌన్ ట్రెండ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి ఎగ్జాక్ట్గా అలానే జరిగింది. ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయింది ఇంచుమించుగా. సో ప్రైస్ అనేది స్లైట్గా అప్ సైడ్ వెళ్ళి బేస్ లైన్ దగ్గర రిజెక్షన్స్ చూడండి, బేస్ లైన్ దగ్గరే రిజెక్షన్స్ వచ్చాయి. సో మళ్ళీ ఫర్దర్గా
క్లౌడ్ వరకు అయితే రీచ్ కావడం జరిగింది. సో రేపటి రోజున ఎలా ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది? ఒకవేళ ఇదే కన్వర్జేషన్ లైన్ కింద ట్రేడ్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. అంటే క్లౌడ్ యొక్క బాటమ్ లైన్ టచ్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇన్ కేస్ వీటి మధ్యలో ఓపెన్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. 35,200 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఇది అవర్లీ సినారియో. ఒకవేళ దీనిపైన సస్టైన్ అయితే మాత్రం ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు ఒకవేళ అలా వెళ్తే 35,500 600 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇక్కడ ఒకటి మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే ప్రైస్ అనేది గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ఇది ఇమీడియట్గా ఇది బెరిష్ కుంభోగా మారుతుంది. ఇది ఇమీడియట్గా బెరిష్ కుంభోగా మారితే మనకు లాస్ట్ 52 డేస్ యొక్క లోయెస్ట్ లోన్ టచ్ చేయడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. ఇది వచ్చేసి ఇక్కడ ఉన్నది, ఇక్కడ 34,600 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఇది బెరిష్ కుంభోగా మారితే ఈ లోన్ టచ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో ఈ కూమోని బట్టి ట్రేడ్ తీసుకుంటే మనకు బెటర్ రిజల్ట్స్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క సినారియో. ఎలాగో రేపు ఎక్స్పైరీ డే కాబట్టి కొంచెం సైడ్ వేస్ ఉండడానికి కూడా ప్రాబబిలిటీ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోండి. అలాగే పేపర్ ట్రేడింగ్ పర్పస్లో ఈ స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి.